మహోన్నతిని చాటున నివసించి వాడే సర్వశక్తి నేడును విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు భారమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడుచే రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాకు పామును త్రొక్కెదవు, కొదవ సింహములను భుజంగములను అనక త్రొక్కెదవు. నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. గాయం చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ధ్యానం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నాం. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అర్థం చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా మీకు స్తోత్రాలు. నాయన కృపామయుడా మీకు స్తోత్రాలు. సర్వకృపానిధి మీకు స్తోత్రాలు. మీ కృప చొప్పునే మీరు మమ్మల్ని వెతికి రక్షించుకున్నారు. మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించారు. మీ శ్రేష్టమైన రక్షణతో మమ్మల్ని అలంకరించారు. అందుకే మీకు స్తోత్రాలు. నీ పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప మా జీవితాల్లోనికి మీరు అందిస్తూ ప్రవహింపచేస్తూ మమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరకు స్తోత్రాలు. అనుదినము వేకునే మీ సన్నిధిని వెదికే భాగ్యము, వేకునే మా తండ్రి మీరు అనుగ్రహించే ఆత్మీయ ఆహారాన్ని అందుకోవడానికి కూడా మీరు సహాయం చేస్తున్నారు. మీకు స్తోత్రాలు. మా ఆత్మని మీరు పోషిస్తున్నారు. మీకు వందనాలు. మా ఆత్మీయ జీవితాన్ని గురించి కలిగిన శ్రద్ధను బట్టి నాయన మీరు మా ఇళ్ళు చూపిస్తున్న అత్యాసక్తిని బట్టి, అత్యధికమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం. ఉదయకాలం కూడా మీరు మాతో మాట్లాడండి. మీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపించండి. నన్ను తండ్రి మరి మిమ్మల్ని కూర్చిన తండ్రి ఇంకా అవేర్నెస్, జ్ఞానము ఇంకా తండ్రి అధికము చేసుకోవడానికి సహాయం చేయండి. మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో, మా తండ్రి మిమ్మల్ని ప్రేమించడంలో, మిమ్మల్ని వెంబడించడంలో, మిమ్మల్ని సేవించడంలో మమ్మల్ని మా తండ్రి బలపరచండి, ముందుకు నడిపించండి. మీ నామాన్ని మహింపరచుకోండి. తోడై ఉండమని యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఎఫెసు పట్టణంలో ఉన్న మరి సంఘానికి తాను రాసిన పత్రికలో నుంచి ఒక మాట మనం చదువుకున్నాం. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. దేవుని బిడ్డలంగా దేవుని చేత అంగీకరించబడిన తర్వాత, ఆయన సంఘములో చేర్చబడిన తర్వాత మనలో ప్రతి వానికి దేవుడు కొంత సామర్థ్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. లేక ఇక్కడ రాయబడిన మాట, మీలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున. దేవుడు తన బిడ్డలకు ఒక తలాంతు లేకపోతే ఒక వరము, ఒక సామర్థ్యాన్ని, కనీసం ఒకటి లేక ఇంక అనేకమైన సామర్థ్యాలను లేకపోతే ఆ వరములను, తలాంతులను, పొటెన్షియాలిటీస్ ని దేవుడు అనుగ్రహిస్తూ వస్తాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనలో మీలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడు. మనలో దేవుడి పెట్టిన వరము, మనకు దేవుడు అనుగ్రహించిన సామర్థ్యం యొక్క పరిమాణము చొప్పున, క్వాంటిటీ చొప్పున ఆ దేవుడు కృప అనుగ్రహిస్తూ వస్తాడు. ఆయన ఇచ్చిన వరము యొక్క పరిమాణం చొప్పున ఆయన మనకు కృప అనుగ్రహిస్తూ, ఆ కృప చొప్పున ఆయన మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు. ఆ కృప చొప్పున ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. కనుక ఈ సమయంలో మనం ఆలోచించబోతున్న విషయం ఏంటంటే, దేవుని బిడ్డలంగా దేవుని సంఘంలో చేర్చబడిన మనకు దేవుడు కొన్ని తలాంతులు లేక కొంత సామర్థ్యం ఇచ్చాడు. ఆ సామర్థ్యం యొక్క క్వాంటిటీ చొప్పున తిరిగి ఆయన మనకు కృప అనుగ్రహిస్తాడు. ఆ కృపను ఆధారం చేసుకుంటూ, ఆ కృపను బట్టి బలము తెచ్చుకుంటూ స్థానిక సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు నీవు నేను పని చేయవలసిన వారంగా ఉన్నాం. మన సామర్థ్యాన్ని
మన యొక్క టాలెంట్ ని, మన యొక్క వరమును దేవుని కోసం మనం వాడవలసిన వారంగా ఉన్నాం. ఒకసారి మనల్ని గురించి మనం ఆలోచన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మనలో ఎంతో కొంత సామర్థ్యాన్ని ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. కొంతమంది మరి చక్కగా పని చేయగలరు, చక్కగా ప్రయాసపడగలరు, చక్కగా పాడగలరు, లేకపోతే చక్కగా వాక్యం చెప్పగలరు, లేకపోతే ఇతరులను ఆదరించగలరు, పరామర్శించగలరు. వారికి అనుగ్రహించిన మరి టాలెంట్ చొప్పున మరి దేవుని యొక్క కృపను వారు తీసుకుంటూ ప్రభు కృపలో వారు ముందుకు సాగి వెళ్తూ వస్తారు. ఇదే కాలం నేను మరి ప్రభు యొక్క నడిపింపు చొప్పున చెప్పాలనుకుంటున్నా, లేక మనం ధ్యానం చేయాలనుకుంటున్న ఆ అంశం ఏంటంటే, దేవుడు నీకిచ్చిన సామర్థ్యాన్ని నీవెలాగూ వాడుతున్నావు. దేవుడు నీలో పెట్టిన పొటెన్షియాలిటీస్ ని, దేవుడు నీకిచ్చిన ఆ సామర్థ్యాన్ని, నీకిచ్చిన ఎబిలిటీస్ ని నీవు ఎలాగూ వాడుతున్నావు. వాటిని దేవుని కృపను ఆధారంగా చేసుకుని దేవుని మహిమార్థంగా వాడుతున్నావా, సద్వినియోగం చేస్తున్నావా, లేక దుర్వినియోగం చేస్తున్నావా? వాటిని వాడకుండా, నీకు దేవుడు అనుగ్రహించిన సామర్థ్యాన్ని వాడకుండా దాన్ని నిర్వీర్యం అయిపోయేటట్లుగా, అది వేస్ట్ అయిపోయేటట్టు చేస్తున్నావా, లేక అది మరి ప్రయోజనకరంగా సద్వినియోగం చేస్తున్నావా అనేది ఉదయకాల సమయంలో మనం ఆలోచించబోతున్న విషయం. కనుక దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని మనం ఎలాగూ వాడుతున్నాము. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక యజమాని తాను దేశాంతరం పోతూ తన దాసులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క వారి వారి కెపాసిటీస్ ని బట్టి, వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి వారికి తలాంతులు ఇస్తూ వెళ్ళాడు. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు. అయితే కొంతకాలమైన తర్వాత మరలా వచ్చి వారి వారి మరి యొక్క సామర్థ్యాన్ని, లేక వారికి ఇవ్వబడిన వరములను, వారికి ఇవ్వబడిన తలాంతులను వారు ఏమి చేశారు అనే విషయాన్ని ఆయన వచ్చి హెచ్చరించుకున్నట్లుగా, లేకపోతే పరిశీలన చేసినట్లుగా మనం చూస్తాం. నమ్మకంగా వారి సామర్థ్యాన్ని వాడి మరి చక్కగా వారిలో ఉన్న తలాంతులను ప్రజ్వలింప చేసిన వారిని ఆయన అభినందించినట్లు, అలాగే దుర్వినియోగం చేసిన వ్యక్తిని, లేకపోతే యూజ్ చేయకుండా, వాడకుండా ప్రక్కన పెట్టేసిన వ్యక్తిని ఆయన మందలించినట్లుగా కూడా మనం చూస్తాం. మొట్టమొదటిగా ఒక వ్యక్తిని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో ఒక వ్యక్తికి దేవుడు ఒక అధికారం ఇచ్చాడు, లేక అధికారముతో కూడిన ఒక స్థానంలో ఆ వ్యక్తిని దేవుడు నిలబెట్టాడు. ఎవరు అని కనుక చూస్తే ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మెదాత కుమారుడును అగాగీయుడును హామానును ఘనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరి కంటే ఎత్తుగా ఉంచెను. ఇక్కడ దేవుడు మరి అగాగీయుడైన హామాను అనే వ్యక్తికి ఒక అధికార స్థానాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాం. రాజైన అహష్వేరోషు యొక్క 127 సంస్థానాలలో he was exalted, హామాన్ వాజ్ ఎగ్జాల్టెడ్. హామాను హెచ్చించబడ్డాడు, ఘనపరచబడ్డాడు. వాని పీఠమును తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా చేశాడు. సో హామాన్ వాజ్ ప్రమోటెడ్. హామానుకు ఒక ప్రమోషన్ వచ్చింది. హామాను తనతో ఉన్న కొలీగ్స్ అందరిలో, తనలో ఉన్న ఆఫీసర్స్ అందరిలో తాను ఒక ఉన్నతమైన స్థానానికి తాను హెచ్చించబడ్డాడు. తాను ఒక అధికార స్థానంలో తాను ఉంచబడ్డాడు. కొన్ని పవర్స్ తన చేతికి ఇవ్వబడ్డాయి. రాజైన అహష్వేరోషు తర్వాత ఈ యొక్క 127 సంస్థానాలలో నిర్ణయాలు చేయడానికి ఒక అధికారపూర్వకమైన స్థానంలో హామాను ఉంచబడ్డాడు. ప్రియులారైతే ఉదయకాలం మనం ఆలోచించబోతుంది ఏంటంటే, హామాను తనకు దేవుని ద్వారా ఇవ్వబడిన అధికారాన్ని దేనికి వాడాడు? సద్వినియోగం చేశాడా, దుర్వినియోగం చేశాడా అనేది ఆలోచన చేయబోతున్నాం. హామాను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, తాను మరి రాజు సన్నిధికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ రాజు గుమ్మములో ఉండే యూదుడైన మొర్దెకై అనే వ్యక్తి తనకు నమస్కారం చేయలేదు అనే విషయాన్ని తాను గమనించి తాను అతని మీద మరి చాలా గ్రడ్జి పెట్టుకున్నట్టుగా మనం చూస్తాం. విపరీతమైన ద్వేషం పెట్టుకొని తాను ఎలాగైనా గాని ఈ యొక్క హామానును మరి నేను సంహరించాలి, ఏలియన్గా అతను నాకు నమస్కరించట్లేదని చెప్పి చాలా పగపూరినట్టుగా మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి
మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకుని అహశ్వరోషు యొక్క రాజ్యమనంతటా ఉండు మొర్దెకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. హామానును దేవుడు ఒక అధికార స్థానంలో ఉంచాడు. అయితే ఒక యూదుడైన మొర్దెకై తన ముందు వంగలేదు, తనకు నమస్కరింపలేదు అనే విషయాన్ని తాను దాన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఆ మొర్దెకైని చంపేసేయాలి, మొర్దెకై యొక్క ప్రాణం మాత్రం తీయడం స్వల్పకార్యం కాబట్టి నాకున్న అధికారం చొప్పున నాకున్న పవర్ తో నేను ఏమన్నా చేయగలను, నేను ఎంతవరకు చేయగలనంటే అసలు ఈ మొర్దెకై ఏ జనానికి సంబంధించిన వ్యక్తో ఆ జనాలందరినీ ఈ యొక్క 127 సంస్థానాలు ఉండకుండా మట్టు పెట్టిస్తాను అని చెప్పి తాను ఒక ప్రతిజ్ఞ పూని దాన్ని అమల్లో పెట్టడానికి తాను ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళినట్టుగా మనం చూస్తాం. కనుక ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే హామానును దేవుడు ఒక స్థానంలో ఉంచాడు. హామానుకు దేవుడు ఒక అధికార స్థానం ఇచ్చాడు. అయితే అధికార స్థానంలో ఉన్న హామాను తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ఏ దేవుడైతే తనకు ఆ స్థానం ఇచ్చాడో ఆ దేవునికి సంబంధించిన ప్రజలైన యూదులందరినీ సమూల నాశనం చేసేయాలని, ఒక్కరు కూడా ఉండకుండా యూదులందరూ మట్టు పెట్టబడాలని ఒక భయంకరమైన నిర్ణయం చేశాడు. దాన్ని అమల్లో పెట్టడానికి కూడా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. రాజుతో మాట్లాడాడు, రాజుకి ఏవేవో తప్పుడు సమాచారం ఇచ్చాడు, యూదులందరినీ సంహరించడానికి తాకీదులు రాయించాడు, రాజుగారి యొక్క ఆ ముద్ర వేయించాడు, రాజుగారి ఉంగరపు ముద్ర కూడా వేయించి ఆ ప్రతులు ఆ 127 సంస్థానాల్లో తాను పంచిపెట్టినట్టుగా కూడా మనం చూస్తాం. కనుక హామానుకు దేవుడు అనుగ్రహించిన సామర్థ్యాన్ని లేక దేవుడు అనుగ్రహించిన పొజిషన్ ని అధికారాన్ని తాను దుర్వినియోగం చేసినట్టుగా చూస్తాం. అయితే నేను దేవుని గ్రంథం నుంచి మరొక వ్యక్తిని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఈ వ్యక్తి కూడా మరి ఒక మంచి స్థానంలో, ఒక అధికార స్థానంలో, నెక్స్ట్ టు కింగ్ లేక వెరీ క్లోజ్ టు కింగ్, రాజుకి చాలా సన్నిహితంగా ఉన్న ఒక వ్యక్తి తన స్థానాన్ని, దేవుడు తనకి ఇచ్చిన చనువును, ఆ యొక్క అధికారాన్ని తాను ఎలా సద్వినియోగం చేశాడో కూడా ఇదే కాలం మనం ఆలోచన చేయబోతున్నాం. దాని కొరకు నెహెమ్యా గ్రంథంలోకి రండి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో కనుక మనం వస్తే ఆ దినాలు ఎలాంటి దినాలు, ఏ దినాల్లో జరిగిన ఆ చరిత్ర అక్కడ రాయబడిందంటే, ఇశ్రాయేల్ యొక్క విధేయతను బట్టి, వారి యొక్క పాపములను బట్టి వారు 70 సంవత్సరాల చెరకాలంలోనికి వెళ్ళిపోయారు. మరి అషూరు రాజ్యంలోనికి ఇశ్రాయేలీలు, బబులోను సామ్రాజ్యంలోనికి చెరగా యూదులు కొనిపోబడ్డారు. ఈ పరిస్థితుల్లో మరి నెహెమ్యా కూడా వెళ్ళిపోయాడు. నెహెమ్యా వాజ్ ఎ జ్యూ, యూదుడుగా ఉన్నాడు కనుక తాను కూడా కొనిపోబడ్డాడు, చెరలో ఉన్నాడు. ఇప్పుడు బబులోను రాజ్యాన్ని ఆ పారసీకులు అధికారంలోకి తీసుకున్నారు. పారసీక రాజైన అర్తహషస్తు ఏలుబడి చేస్తున్నాడు. ఆ పరిస్థితులలో నెహెమ్యా ఒక మంచి ఉన్నతమైన స్థానంలో, ఒక అధికార స్థానంలో తాను ఉన్నాడు. ఏంటి తన ప్లేస్ అని కనుక మనం ఆలోచన చేస్తే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. అటు తరువాత అర్తహషస్తు రాజు ఏలుబడి కాలంన 20వ సంవత్సరంలో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము తాగవలెనని చూచుండగా నేను ద్రాక్షారసము తీసుకుని రాజునకు అందించితిని. దానికి ఇంకా ముందున్నది 11వ వచనం, 1వ అధ్యాయం 11వ వచనం ఆఖరి లైన్. నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటుంది. ఏ కప్ బేరర్ గా తానున్నాడు, ద్రాక్షారసపు గిన్నె అందించేవాడుగా ఉన్నాడు. రాజు ఖచ్చితంగా తనతో తన యొక్క ఫుడ్ విషయాలు, ఆహార విషయాల్లో శ్రద్ధ తీసుకోవడానికి, జాగ్రత్త తీసుకోవడానికి ఒక పానదాయకుడిని, ఒక భక్షకారుని ఉంచుకుంటాడు. భక్షకారుడేమో రాజు తినవలసిన ఆహార పదార్థాలను గురించి శ్రద్ధ తీసుకుంటాడు, పానదాయకుడేమో రాజు తీసుకునే పానీయాలను గురించి శ్రద్ధ తీసుకుంటాడు. నెహెమ్యాను మరి అర్తహషస్తు రాజు ఎంత నమ్మాడంటే తన యొక్క కప్ బేరర్ గా మరి నెహెమ్యాను రాజు దీవించినట్టుగా మనం చూస్తాం. కనుక రాజుకు గిన్నె అందించేవాడుగా ఉన్నాడు. ఎంత నమ్మకమైన వ్యక్తి అయితే తప్ప నెహెమ్యా ఆ స్థానానికి చేరుండేవాడు కాదు. నెహెమ్యా చేతులలో రాజు యొక్క ప్రాణం ఉన్నది, లేక రాజు అయిన అర్తహషస్తు ఎంతో భరోసాతో
తన ప్రాణాన్ని నెహెమ్యా చేతుల్లో పెట్టాడు. నా ప్రాణాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావు కనుక నేను తీసుకునే పానీయాల విషయంలో నీవే బాధ్యత తీసుకోవాలి అన్నట్టుగా పానదాయకుడిగా గిన్నె అందించేవాడుగా ఉంచాడు. కనుక ఒక మంచి స్థానంలో మరి నెహెమ్యా ఉంచబడ్డాడు. అయితే ఈ యొక్క పరిస్థితుల్లో అప్పుడున్న తన ప్రజల యొక్క మరి దీన అవస్థ ఏంటి అని కనుక మనం చూస్తే, ఆనాటి యూదులు మరి యెరూషలేముకు తిరిగి వచ్చారు. అయితే వారు యెరూషలేంలో ఉన్న పడిపోయిన మందిరాన్ని 70 సంవత్సరాల తర్వాత తిరిగి పునర్నిర్మించుకున్నారు. కానీ యెరూషలేం చుట్టూరా ఉన్న ప్రాకారాలు, కాంపౌండ్ వాల్ మొత్తం మరి పడగొట్టబడింది. దాని చుట్టూరు ఉన్న చాలా పెద్ద గుమ్మాలు, 12 గుమ్మాలు కాల్చివేయబడ్డాయి. కనుక ఏ పరిస్థితుల్లో అయినా శత్రువు తిరిగి ఆ యూదయ దేశంలోకి లేక యెరూషలేం పట్టణంలోనికి, దేవుని మందిరం ఉన్న యెరూషలేం పట్టణంలోనికి ధారాళంగా ప్రవేశించగలరు, మరలా దాడి చేయగలరు, మరలా వెళ్ళని తిరిగి ఏమన్నా చేయగలరు, ఎక్కడికన్నా తీసుకెళ్లగలరు. దాని గురించి నెహెమ్యాకు తెలిసినప్పుడు హీ వాజ్ వెరీ మచ్ కన్సర్న్ అండ్ హీ వాజ్ వెరీ మచ్ డిస్టర్బ్డ్. దాని విషయంలో చాలా మనసుకు తీసుకుంటాడు, చాలా కలత చెందుతాడు. 4 మాసాలు తాను అన్నపానాలు లేకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టుగా మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. తద్వారా తన ముఖం ఒక రకమైన సిక్లీ లుక్ వచ్చేసేసింది. సో ఆ రోజు 2వ అధ్యాయంలో ఒకరోజు రాజు తాను ద్రాక్షారసం గిన్నె అందించడానికి వెళ్ళినప్పుడు రాజు ఒకసారి అర్థహర్షిస్త రాజు నెహెమ్యా ముఖం చూచినప్పుడు చాలా విచారంగా కనబడ్డాడు. అప్పుడు అడుగుతాడు, నీవేమి 2వ వచనం, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమిటి, ఇది నీ హృదయము దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. ఎందుకు నీవు మరి సాడ్ గా కనబడుతున్నావు? ఆరోగ్యపరంగా అయితే బాగున్నావు కదా, నీవేదో హృదయంలో విచారం పెట్టుకున్నావు, నీ మనసులో ఏదో దుఃఖం కూడగట్టుకుంది, ఏంటి చెప్పు అన్నప్పుడు తాను చెప్పుకుంటూ వస్తాడు. నా పితరులున్న పట్టణం చుట్టూరున్న, నా పితరుల సమాధులున్న పట్టణం చుట్టూరున్న ప్రాకారాలు పడిపోయి, గుమ్మాలు కాల్చివేయబడ్డాయి. నేను హౌ కెన్ ఐ బీ హ్యాపీ, ఎలా నేను ఉండగలను రాజా సంతోషంగా? అంటే సరే ఏం చేద్దాం అనుకుంటున్నావు, మీరు అనుమతిస్తే నేను వెళ్తాను, తిరిగి చుట్టూరా ఉన్న ప్రాకారాలను మరలా నేను కట్టుకుంటాను, గుమ్మాలను నిలబెట్టాలనుకుంటున్నాను, నా ప్రజలుండి యెరూషలేం పట్టణాన్ని నేను కట్టుదిట్టం చేసుకోవాలనుకుంటున్నాను అని తాను తెలియజేసినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నెహెమ్యాకు దేవుడిచ్చిన అధికార స్థానాన్ని తాను సద్వినియోగం చేసుకుంటున్నాడు. తన ప్రజలకు తాను మేలు చేయాలనుకున్నాడు. తన ద్వారా తన స్వజనాంగము, తన స్వజనులైన యూదులు ప్రొటెక్ట్ చేయబడాలి అనుకున్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, రాజుగారి యొక్క అనుమతి తీసుకుంటాడు. రాజుగారు చాలా సుముఖంగా తన పట్ల రెస్పాండ్ అయ్యి మరి పర్మిషన్ లెటర్స్ రాసిస్తాడు. ఎంత ఆశ్చర్యం అంటే మనం గమనించబోతున్నాం ఆ మాట 5వ అధ్యాయంలో. మరి ఈ యొక్క షూషను కోటలో ఉన్న నెహెమ్యా యూదయ దేశానికి, యెరూషలేము పట్టణం ఉన్న యూదయ ప్రాంతానికి 12 సంవత్సరాలు డెప్యుటేషన్ మీద పంపబడతాడు. అక్కడికి వెళ్లి 12 years ఆ ప్రాంతానికి తాను గవర్నర్ గా ఉండి తన ప్రజలకు తాను మేలు చేసుకున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, ఈ మాట స్పష్టంగా 5వ అధ్యాయంలో ఉంది. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. మరియు నేను యూదా దేశములో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలము మొదలుకొని, అనగా అర్థహర్షస్తరాజు ఏలుబడి యందు 20వ సంవత్సరము మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరములు అధికారికి రావాల్సిన సొమ్మును నేను గాని నా బంధువులు గాని తీసుకొనలేదు. అధికారిగా తాను అక్కడికి పంపించబడ్డాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. అర్థహర్షస్త ఏలుబడిలో 20వ సంవత్సరంలో పంపబడ్డాడు. 32వ సంవత్సరం వరకు యూదయ దేశంలోనే ఉండిపోయాడు. వారికి తాను ఒక అధికారిగా పంపబడ్డాడు. అధికారిగా పంపబడిన తాను శాలరీ కూడా తీసుకోలేదంట. నేను అక్కడ సొమ్ము ఆశించలేదు, నేను అక్కడ నా అధికారిగా నాకు రావాల్సిన సొమ్ము తీసుకోలేదు, నేను గాని నా బంధువులు గాని తీసుకోలేదు. సరికదా మీరు గనక ఈ భాగం అంతా చివరి వరకు 15 నుంచి 18 వరకు మనం చూస్తే, తాను కూడా అక్కడున్న ప్రజలందరినీ కూడగట్టి ఆ యొక్క ప్రాకారాలు నిర్మించబడ్డంలో ప్రయాసపడినట్టుగా మనం చూస్తాం. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, తనకివ్వబడిన అధికార స్థానాన్ని తన ప్రజల యొక్క మేలు కొరకు, తన ప్రజల యొక్క దీవెన కొరకు దాన్ని సద్వినియోగం చేశారు. ప్రియమైన వారలారా, ఎఫ్ఎసీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకున్నాం. కాగా దేవుడు మనలో ప్రతి వానికిని అనుగ్రహించబడిన వరమ యొక్క పరిమాణము చొప్పున ఆయన కృప ఇస్తాడు.
ఇచ్చిన కృపను మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ కృపను ఆధారంగా చేసుకొని మనకివ్వబడిన సామర్థ్యాన్ని, మనకివ్వబడిన అవకాశాలను, మనకివ్వబడిన తలాంతులను దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు వాడాల్సిన వారంగా ఉన్నాం. 12 సంవత్సరాలు వారి మధ్యలో ఉంటాం. 12 సంవత్సరాలు ఎక్కడైనా ఎవరైనా డెప్యుటేషన్ మీద వెళ్తారా? ఎవరైనా పంపిస్తారా? పంపబడ్డాడు, తాను వెళ్ళాడు. 12 సంవత్సరాలు తన ప్రజల మధ్యలో ఉండి పరిస్థితులను చాలా మట్టుకు ఒక గొప్ప రిఫర్మేషన్ తీసుకొని వచ్చి వారందరినీ తిరిగి స్థిరపరిచినట్లుగా మనం చూస్తాం. కనుక ఇదే కాలం మొదటి అంశం ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన అధికార స్థానం, లేక దేవుడు నిన్ను ఎక్కడ ఒక అధికారిగా లేక మరి ఆ నిర్ణయాలు చేయడానికి ఒక గురుతరమైన స్థానంలో ఉంచాడో, ఆ స్థానంలో ఉన్న నీవు దేవుని ప్రజలకు, దేవుని పేరు పెట్టుకున్న ప్రజలకు, లేక నీ వైపు ఆశతో చూస్తున్న వారికి వరకు, నీ మీద ఆధారపడుతున్న వారికి నీవేమన్నా మేలు చేస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన అధికారం నీవు మేలు చేయడానికి, దేవుడు నీకు ఇచ్చిన స్థానము నీవు ఇతరులను లిఫ్ట్ చేయడానికి, ఇతరుల జీవితాలకు ఒక భరోసా, ఒక ఆసరా ఏర్పాటు చేయడానికి దేవుడు నిన్ను ఒక స్థానంలో ఉంచాడని గుర్తుపెట్టు. నాట్ టు డిసీవ్ దెమ్, వాళ్ళని ఏదో మోసం చేయడానికి, లేకపోతే వాళ్ళని నష్టపరచడానికి కాదు, వాళ్ళని కష్టపెట్టడానికి కాదు, కానీ వాళ్ళను ఉన్నతమైన స్థితికి రావడానికి నీవు దోహదపడవలసిన వాడుగా, దోహదపడవలసిన దానవుగా ఉన్నావు. హామాను తన ద్వారా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి యూదులను సమూల నాశనం చేయాలని చూచాడు. నెహెమ్యా తన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని తన ప్రజలు 12 సంవత్సరాలు సుభిక్షంగా ఉండడానికి తాను పాటుపడినట్టుగా దేవుని కృపను తను సద్వినియోగం చేసుకున్నట్టుగా మనం చూస్తాం. 2వ అంశంలోకి వస్తాను చూడండి. 2వ అంశంలో అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలోకి వెళ్దాం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో ఇక్కడ మనకి బర్నబా అనే ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఈ బర్నబా అనే వ్యక్తి ఈ వాజ్ ఎ రిచ్ మ్యాన్, అతడు ధనవంతుడు అనే విషయం వ్రాయబడింది. చూడండి, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 36, 37 వచనాలు నేను చదువుతాను. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఇక్కడ మరి బర్నబా అనే ఒక వ్యక్తి మనకు కనబడతాడు. అతని అసలు పేరు యోసేపు. ఇతడు మరి కుప్ర ప్రాంతానికి చెందినవాడు. అతను ఒక లేవీయుడు. అయితే ఇతను గూర్చిన విషయం ఏంటంటే, అతడు హీ వాజ్ రిచ్ ఇనఫ్, గొప్పవాడు. అతడికి చాలా పొలాలు ఉన్నాయంట, అతనికి భూములు ఉన్నాయంట, మంచి ల్యాండ్ లార్డ్. అయితే ఇతనికి దగ్గర మనం బర్నబా దగ్గర మనం గ్రహించబోతున్న రెండో విషయం ఏంటంటే, తన దగ్గర ఉన్న ఐశ్వర్యాన్ని, తనకున్న సంపదను, లేక తనకున్న భూములను తాను అమ్మి ఆ డబ్బు తీసుకుని వచ్చి అపోస్తలుల పాదం యొద్ద పెడుతూ వచ్చాడు. పరిస్థితులు ఏంటంటే, ఆనాడు యేసు ప్రభుని నమ్ముకున్న వారు మరి సంఘంలో చేర్చబడుతూ వచ్చారు. యేసు ప్రభుని నమ్ముకున్న వారు యేసు ప్రభుని నమ్ముకున్నందుకు వారి స్వజనుల చేత ఎన్నో రకాలుగా బాధ పెట్టబడ్డారు. వారిని మరి ఒట్టి చేతులతో తరిమేశారు. మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారు, వెళ్ళిపోండి అని చెప్పి కష్టాలు పాలు చేశారు, కన్నీటి పాలు చేశారు. బట్టలు లేకుండా, తిండి లేకుండా, ఆస్తులు పోగొట్టుకుని వారు వచ్చి సంఘంలో చేరిపోతూ వచ్చారు. దానికి పేతురు, యాకోబు, యోహాను వీళ్ళందరూ బాధ్యత వహించి నాయకత్వం వహించి నడిపిస్తూ వచ్చారు. ఆ దినాల్లో ఆనాటి సంఘము లేక సంఘంలో చేర్చబడిన ప్రభు బిడ్డలు పోషించబడడానికి ఆ సంఘంలో ఉన్న ధనవంతులైన వారు, ఆస్తివంతులైన వారు వారికి ఉన్న ఆస్తులను అమ్మి ఆ డబ్బంతా తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెడుతూ వచ్చారు. అపోస్తలు ఆ డబ్బును వాడి ప్రతి ఒక్కరి యొక్క అవసరాలు తీర్చడానికి ఆ ఖర్చును వారు భరిస్తూ వచ్చారు. కనుక వారికి ఉన్నదంతా సమిష్టిగా ఉంచుకుంటూ వచ్చారు. భూములైనా ఇండ్లైనా కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెడుతూ వచ్చారు. అలాగే ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చబడుతూ వచ్చినాయి. ఆ దినాలలో బర్నబా అనే ఈ వ్యక్తి నిస్వార్థమైన మనసుతో, ప్రేమ కలిగిన విశాలమైన మనసుతో, తన సంపద, తన యొక్క ఆస్తి, తనకు పొలాల మీద వచ్చే డబ్బు ఇతరులు కూడా అనుభవించాలి, ఇతరుల అవసరాలు తీర్చబడాలి అని చెప్పి తనకున్న భూములమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టాడు. అపోస్తలు దానిని సంఘం యొక్క శ్రేయస్సు కొరకు, సంఘంలో చేర్చబడిన విశ్వాసం యొక్క అవసరాలు తీర్చడానికి వాడుతూ ముందుకు వెళ్ళారు. ఇది రెండవ అంశం. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ధనమును దేనికోసం మనం వాడుతున్నాం?
మన కోసం వాడుకోవాలి, మన పిల్లల కోసం వాడుకోవాలి. అంత మాత్రమే కాకుండా అది దేవుని సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, దేవుని ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు కూడా మనం దాన్ని ఖర్చు పెట్టవలసిన వారంగా ఉన్నాం. మనం దాన్ని వినియోగించవలసిన వారంగా ఉన్నాం. దుర్వినియోగం చేయడానికి వీల్లేదు. దేవుడు నీకు ఇచ్చిన డబ్బుని నీవు దుర్వినియోగం చేయడానికి వీల్లేదు. దేవుడు నీకు ఇచ్చిన డబ్బుని నీవు దేవుని ప్రజలకు ఏదో ఒక రకంగా అది ఆశీర్వాద కారణంగా ఉండేటట్లుగా నీవు ఆలోచించాలి, నీవు ప్లాన్ చేయాలి. నీవు ఇతరుల అవసరాలు తీర్చడంలో నీ చేయి చాపవలసిన వారంగా మనం దేవుని సంఘం కోసం, దేవుని కోసం మన డబ్బును మనల్ని ఒక సంపన్నమైన స్థితిలో ఒక మరి ఆలోచించాల్సిన అవసరం లేని, చింతలేని స్థితిలో ఉంచిన ప్రభు కొరకు మన డబ్బును సద్వినియోగం చేయవలసిన వారంగా ఉన్నాం. అయితే రెండో వ్యక్తి నేను జ్ఞాపకం చేస్తాను. తనకున్న డబ్బుని తాను దుర్వినియోగం చేశాడు. ఇదే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో మనం ఆ భాగాన్ని చూస్తాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆ వ్యక్తి మరి సంఘంలో చేరారు. ఆ వ్యక్తి మారు మనసు పొందినట్టుగా కూడా మనకి కనబడుతుంది. చూడండి ఆ వ్యక్తిని గురించి రాయబడిన మాట అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 13వ వచనం. ఈ వ్యక్తి పేరు సీమోను. ఈ సీమోను అనే వ్యక్తి ఒకప్పుడు గారడీలు చేసేవాడు. 11వ వచనంలో అతడు బహుకాలము గారడీలు చేయుచు తన చుట్టూ ఉన్న వారిని విభ్రాంతి పరిచినందున వారు అతనిని లక్ష్య పెట్టిరి. గారడీలు చేస్తా ఉండేవాడు, మంత్రతంత్రాలు జిమ్మిక్స్ చేస్తా ఉండేవాడు, ఎంతో మందిని ఆ అటెన్షన్ ని డ్రా చేశాడు, ఎంతో డబ్బులు కూడా ఎర్న్ చేశాడు. అటువంటి సీమోను ఒక టైం వచ్చినప్పుడు ఈ యొక్క ఫిలిప్పు ఆ ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తా ఉంటే ఇప్పుడు సీమోను కూడా ప్రభువుని నమ్ముకున్నాడు. 8వ అధ్యాయం 13వ. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. మొదటి 11వ వచనంలో తాను చేసిన గారడీల ద్వారా అనేకులు విభ్రాంతి పరుస్తూ వచ్చాడు. అయితే తాను మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత సువార్తికుడైన ఫిలిప్పుతో పాటు తాను ఉంటున్న దినాలలో సువార్తికుడైన ఫిలిప్పు ద్వారా దేవుడు జరిగించిన సూచక్రియల అద్భుతాలను చూసి తాను కూడా విభ్రాంతి పొందుతూ వచ్చాడు. హీ వాజ్ సర్ప్రైజ్డ్. చాలా అంతకుముందు జనాలను అబ్బురపరిచేవాడు, ఇప్పుడు తాను ఆశ్చర్యపోతా వచ్చాడు. ఎలా చేస్తున్నారు వీళ్ళు, ఎలా చేస్తున్నారు ఈ సూచక్రియలు, ఎలా చేస్తున్నారు ఈ యొక్క అద్భుతాలని ఆశ్చర్యపోయాడు. అయితే విచారం ఏంటంటే మారిన సీమోను, మారినట్టుగా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నట్టుగా ఉన్న గారడీ వాడిన సీమోను తాను అంతరంగంలో మారలేదు. డబ్బు మీద మనసు పోలేదు, డబ్బు సంపాదించాలి అనే మనసు, లేకపోతే జనాలను విభ్రాంతి పరచాలి, జనాలను తన వైపు మళ్లించుకోవాలని ఆ మనసు తనలోంచి పోలేదు. ఒకనొక దినం వచ్చింది, తాను చేసిన ఒక దుష్ట కార్యం ఏంటంటే తన దగ్గర ఉన్న ద్రవ్యం అంతా మూట కట్టి తీసుకొని వస్తున్నాడు. తీసుకొని వచ్చి ఇప్పుడు పేతురు యోహానులను కలుసుకుంటున్నాడు. పేతురు యోహానుల దగ్గరకు వస్తున్నాడు. ఎందుకంటే వారి ఇతరుల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే వారు పరిశుద్ధాత్మను పొందుతూ ఉన్నారు, తద్వారా వారు భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా చూసేటప్పటికి తాను ఇదేదో ఒక తంత్రం అనుకున్నాడు, ఇదేదో ఒక గారడీ విద్య అనుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే 18, 19 వచనాలు. అపోస్తలులు చేతులు ఉంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకీయుడని అడిగెను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక. దేవుని వరమును డబ్బులతో కొనాలనుకున్నాడు, అది ఒక అధికారం అనుకున్నాడు. తన దగ్గర ఉన్న ద్రవ్యం అంతా మూట కట్టి తెచ్చి మరి పేతురు యోహానుల దగ్గర పెట్టి అంటున్నాడు, ఇదిగోండి మీకు ద్రవ్యం ఇస్తున్నాను, ఈ డబ్బులు తీసుకోండి, అధికారం నాకు ఇవ్వమని అడుగుతున్నాడు. పేతురు గద్దించే, ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకోవాలనుకున్నా, నీ వెండి నీతో కూడా. ఈ రెండవ అంశం మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనకిచ్చిన డబ్బుని ప్రియులారా మరి ప్రభు యొక్క కృపలో భారతదేశంలో ఉన్న భారతదేశము ఒకప్పుడు పేద దేశము, అయితే ఆ తర్వాత మనం ఎంతో ఒక రకంగా గొప్పవారం అయ్యాము. ఒక 10 సంవత్సరాల క్రితం, ఒక 20 సంవత్సరాల క్రితం మన ఆర్థిక పరిస్థితులు, ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితులు, మన కుటుంబ పరిస్థితులను కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే వీఆర్ క్వైట్ రిచ్.
మనం సంపన్న పరిస్థితుల్లో ఉన్నాము, ఆహారం కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు, ఎంతో నెమ్మదికరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి వేలల్లో జీతాలు మన చేతుల్లోకి వస్తున్నాయి, వేలల్లో పెన్షన్స్ మన చేతుల్లోకి వస్తున్నాయి, ఎన్నో రకాలైన రాబడి కలిగి మరి ఆర్థికంగా నెమ్మదికరమైన పరిస్థితిలో ఉన్న మనము ఇప్పుడు దేవుడు మన చేతిలోకి పంపుతున్న ఈ ద్రవ్యాన్ని, దేవుడు మన చేతిలోకి పంపుతున్న ఈ ధనాన్ని దేవుని కోసం వాడవలసిన వారంగా ఉన్నాము. దేనికోసం వాడుతున్నామో ప్రశ్నించుకోవాల్సిన వారంగా ఉన్నాము. బర్నబా తన చేతిలోకి వచ్చిన ద్రవ్యాన్ని స్థానిక సంఘం యొక్క విశ్వాసుల యొక్క అవసరాలు తీర్చబడ్డానికి తాను దాన్ని సద్వినియోగం చేస్తే, గారడీ వాడైన సీమోను తను సంపాదించుకున్న ద్రవ్యాన్ని మరి చాలా మూర్ఖమైన అజ్ఞానమైన అంధకార మార్గాలలో ద్రవ్యమిచ్చి పరిశుద్ధాత్మ దేవుని వరాన్ని కొనాలని చూచాడు. ఈనాడు చాలా మంది డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారు, లంచాలుగా దాన్ని మార్చేస్తున్నారు, అధికారాన్ని కొనటానికి లేక ఏదో కొనటానికి డబ్బును వాడుతున్నారు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మన చేతిలో ధనము పెట్టింది, దాన్ని సద్వినియోగం చేయడానికి, తుదకది తిరిగి సంఘం యొక్క క్షేమాభివృద్ధికి ఏదో రకంగా అది దోహదపడాలి తప్ప స్వార్థంతో దుర్మార్గ కార్యాలు చేయడానికి, దుష్ట కార్యాలు చేయడానికి, మన డబ్బును దుర్వినియోగం చేయడానికి వీల్లేదు అనే విషయాన్ని మనం రెండో అంశంగా గ్రహించాల్సిన వారం ఉన్నాం. మూడో అంశం దగ్గరికి వెళ్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయంలో ఒక సామాన్యమైన స్త్రీ తన జీవితంలో తాను చేసిన ఒక కార్యాన్ని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. ఈ యొక్క ఆ స్త్రీ పేరు న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం, ఆమె పేరు యాయేలు. ఒక కామన్ ఉమన్, ఒక కామన్ హౌస్ వైఫ్, చాలా సీదా సాదా గృహిణి, ఒక ఇల్లాలు, తన ఇంటికి మాత్రమే పరిమితం అయిపోయిన స్త్రీ, అసలు చుట్టుపక్కల ఉన్న విషయాలతో తాను ఏమాత్రము రిలేట్ అవుతున్న వ్యక్తి కాదు. తను గుడారాలలో ఉండే యాయేలు అని రాయబడుతుంది. 5వ అధ్యాయంలో ఆ మాట మనకు కనబడుతుంది. 24వ వచనం, కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును, గుడారములలో ఉండు స్త్రీలలో ఆమె దీవెన నొందును. షీ వాజ్ లిమిటెడ్ టు హర్ టెంట్. తన గుడారం వరకే తాను పరిమితం అయిపోయింది. కేవలం ఒక ఇల్లాలుగా ఇంట్లో అంటు తవ్వుకుంటా, బట్టలు తుక్కుంటా, పిల్లలను చూసుకుంటా, వంట చేసుకుంటా ఉండిపోయింది. అయితే ఈమెలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే షీ వాజ్ వెరీ కరేజియస్, చాలా ధైర్యవంతురాలు, ఒక అసమానమైన అన్యూజువల్ బ్రేవ్నెస్ తనలో ఉన్నది. గొప్ప ధైర్యవంతురాలు, ధైర్యశాలి యాయేలు. అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు, కనానీయులు చాలా సఫర్ చేస్తా వచ్చారు. 20 సంవత్సరాల నుంచి ఇశ్రాయేలీలు, కనానీయులు బాధ పెడతా ఉన్నారు. ఆ దినాల్లో దేవుడు మరి న్యాయాధిపతులను లేపుకొని ఇశ్రాయేలుకు నెమ్మదిస్తూ వచ్చాడు. ఈ సంఘటన జరిగేటప్పటికి దేవుని ప్రజల మధ్యలో దెబోరా అనే ఒక స్త్రీని దేవుడు న్యాయాధిపతినిగా నిలబెట్టుకున్నాడు. కనుక ఈ దెబోరా అనే న్యాయాధిపతి మరి ఇశ్రాయేలీల సైన్యంలోని సైన్యాధిపతి అయిన బారాకుతో కలిసి మరి యుద్ధ భూమిలోనికి వెళ్తది. మరి కనానీయులతో యుద్ధం చేయడానికి వారు పూనుకుంటారు. ఆ యుద్ధ సమయంలో దేవుని యొక్క ఇంటర్ఫీరెన్స్ చాలా స్పష్టంగా కనబడుతుంది. దేవుడే వారితో యుద్ధం చేశాడు అని రాయబడింది. దేవుని ప్రజల పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. కనానీయుల సేనాధిపతి అయిన సీసెరా అనే వ్యక్తి నాయకత్వం వహించి ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, దేవుడు సర్వసేనను కలవరపరిచినప్పుడు అందరు ఎక్కడో అక్కడ పారిపోతారు. సీసెరా కూడా తన రథాన్ని విడిచిపెట్టి కాలినడకన పారిపోతాడు. రథం కన్నా తాను ఫాస్ట్ గా పరిగెత్తగలను అనుకుంటాడు. రథాన్ని విడిచిపెట్టి తాను పారిపోతాడు. పరిగెత్తుతూ ఉన్నప్పుడు తనకు ఈ యొక్క యాయేలు ఉండే గుడారం వస్తుంది. యాయేలు యొక్క గుడార ప్రాంతం గుండా తాను పరిగెత్తుతూ ఉంటాడు. ఒక ఇంటిలో ఉన్న యాయేలుకు ఆనాటి తన ప్రజల యొక్క సమస్య, తన ప్రజలను కనానీయులు ఎలాగో సఫర్ చేస్తున్నారు, ఎలాగో ఓవర్ రూల్ చేస్తున్నారు, ఎలాగో దౌర్జన్యాలు, దుర్మార్గాలు చేస్తున్నారు, అవన్నీ తనకు తెలిసినవే. ఆ సమయంలో తన యొక్క కరేజ్ ని, తన ధైర్యాన్ని వాడి గుడారంలో నుంచి బయటకు వచ్చి వాకిట నిలబడి అలిసిపోయి పరిగెత్తుతున్న సీసెరాని తన ఇంటిలోనికి పిలిచి, వారికి అంతకుముందు కొంత పరిచయం ఉంటది కనుక తన ఇంటిలోనికి పిలిచి అతను సేద తీరడానికి అతనికి నీళ్లు అడిగితే పాలిచ్చి, మంచి రాజుకు తగ్గ పాత్రలో ఇచ్చి, తర్వాత మేగడేసి ఇచ్చి, చక్కగా వేడివేడి పాలిచ్చి రెస్ట్ తీసుకోమని చెప్పి పండుకున్నప్పుడు బాగా తాను కంబళి కప్పి
పండుకోమని చెప్పి ఒక గొప్ప కార్యాన్ని, ధైర్య సాహసాలతో కూడిన కార్యాన్ని చేస్తుంది. ఏంటని కనుక మనం చూస్తే 4వ అధ్యాయంలో మీ వివరాలన్నీ ఉన్నాయి. 19వ వచనం, ఆమె గొంగళితో అతన్ని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహంలో కొంచెం నీళ్ళిమ్మని అడిగాను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతని కప్పుచుండగా గుడారపు ద్వారం నిలిచిండుము. ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవరైనా ఉన్నాడా అని నిన్ను అడిగితే ఎవడూ లేడని చెప్పవలను. సరేనని చెప్పింది. ఇతను లోపల నిద్రపోతున్నాడు. షీ డిడ్ ఏ కరేజియస్ టాస్క్. ఒక ధైర్య సాహసాలతో కూడిన కార్యం చేసింది. ఏంటి అంటే 21వ వచనం, పిమ్మటి హెబెరు భార్య అని యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సీసెరాను తరుముచున్నగా యాయేలు అతన్ని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెదకుచున్న మనుష్యుని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సీసెరా చచ్చిపడి ఉండెను. ఆ మేకు అతని కణతలలో. ప్రియమైన వారలారా, యాయేలుకు దేవుడిచ్చిన ధైర్యం దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల యొక్క విడుదల కోసం వాడింది. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల మీద ఉన్న కనానీల కాడిని విరగొట్టడానికి వాడింది. ఆ తర్వాత దేవుని ప్రజలు 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నారు. ఆమెలో ఉన్న ధైర్య సాహసాలు దేవుని కోసం తాను వాడింది. మనలో ప్రతి వానికిని దేవుడు అనుగ్రహించిన వరము యొక్క పరిమాణం చొప్పున ఆయన మనకు కృప ఇస్తాడు. ఆ కృపను ఆధారంగా తీసుకుని దేవుని కొరకు మనం కార్యాలు చేయాలి. యాయేలు యొక్క ధైర్యాన్ని దేవుని ప్రజల యొక్క విడుదల కోసం, విశ్రాంతి కోసం, నెమ్మది కోసం వచ్చిపెట్టింది. ప్రియమైన వారలారా, నీవు కూడా ఒకవేళ యు మే బి వెరీ కరేజియస్, వెరీ బ్రేవ్, చాలా ధైర్యవంతుడివేమో, చాలా ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తివేమో. అయితే నీ ధైర్యాన్ని, నీ సాహసోపేతమైన మనస్తత్వాన్ని దేనికోసం వాడుతున్నావు? దుర్మార్గపు పనులు, దొండగా చేసే పనులు చేయడానికి వాడుతున్నావా? లేక సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, నీ కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు వాడుతున్నావా? నీవు ఆలోచించుకోవాలి. నేను మరొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్తలో చూడండి, ఇక్కడ ఒక మరొక వ్యక్తి 6వ అధ్యాయంలో కనబడతారు. ఈమె పేరు హేరోదియా. ఈమె కూడా చాలా భయంకరమైన ధైర్యవంతురాలు, విపరీతమైన ధైర్యం ఉన్నది. ఈమె చేసిన కార్యం ఏంటో చూద్దాం. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం. ఇక్కడ హేరోదు రాజు యొక్క, హేరోదు యొక్క సహోదరుడైన ఫిలిప్పు భార్య ఈమె పేరు. దీని గురించిన ప్రస్తావన మత్తయి సువార్తలో కూడా మనకి కనబడుతుంది. హేరోదు సహోదరుడైన ఫిలిప్పు యొక్క భార్య, ఈమె పేరు హేరోదియా. ఈమెతో హేరోదు ఒక అక్రమ సంబంధంలో ఉంటున్నాడు. అలా చేయడంలో చాలా భయంకరమైన దుర్మార్గమైన కార్యాన్ని ఆమె చేస్తుంది. తన భర్తను విడిచిపెట్టేసి, లేక తన భర్త చంపబడతాడు, తాను వచ్చి హేరోదుతో అక్రమ సంబంధంలో ఉంటా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో బాప్తిస్మిచ్చే యోహాను ఒకరోజు హేరోదియాని ఖండిస్తాడు. నువ్వు చేస్తున్న పని చాలా తప్పు, నువ్వెలాగూ ఈ కార్యాన్ని చేస్తావు అని చెప్పి హేరోదును ఖండిస్తాడు. ఈ విషయం హేరోదియాకు తెలుస్తుంది. హేరోదియా అతని మీద పగబడుతుంది. చాలా ధైర్యవంతురాలు, తెగింపుతో కూడిన స్త్రీ. భర్తను కాదని మరి తన భర్త యొక్క అన్న దగ్గర చేరి అక్రమ సంబంధం, అక్రమ జీవితం జీవిస్తుంది. తనలో ఉన్న తప్పును ఎత్తి చూపించినందుకు తప్పు దిద్దుకోవడానికి బదులు, జీవితాన్ని సరిచేసుకోవడానికి బదులు పాపం చేయడానికి తెగింపుతో కూడిన ధైర్యం కలిగిన హేరోదియా తిరిగి తన ధైర్యాన్ని, ధైర్య సాహసాన్ని ఎంత దుర్మార్గమైన పనికి దాన్ని వాడిందంటే, ఒకరోజు హేరోదు యొక్క పుట్టుక దినం వస్తుంది. తన జన్మదిన సందర్భంగా హేరోదియా కుమార్తె చక్కగా నాట్యం చేస్తుంది. ఆమె యొక్క అద్భుతమైన నాట్యాన్ని చూచి అడుగుతాడు, నువ్వు చాలా బాగా చేశావు అని చెప్పి 22వ వచనంలో, నీకు ఇష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదను. నీవు నా రాజ్యంలో సగము మట్టుకు ఏమడిగినా నేను ఇస్తాను. అమ్మాయితో చెప్తాను, చాలా బాగా నాట్యం చేశావు, నేను చాలా ఎగ్జైట్ అయ్యాను, నీకేం కావాలో చెప్పు అని అంటే, ఈ అమ్మాయి వెళ్ళి తల్లిని అడుగుతుంది. ఏమడగమంటావు రాజునంటే, ఈ యొక్క హేరోదియా భయంకరమైన విపరీతమైన దెయ్యపు ధైర్యం కలిగిన హేరోదియా ఏమైనా సలహా ఇస్తుందంటే, ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడుగు, ఆమె బాప్తిస్మిచ్చు యోహాను తల అడుగుము అని. బాప్తిస్మిచ్చు యోహాను ప్రభువుకు ముందు నడుస్తున్న వ్యక్తి, ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చిన వ్యక్తి, రోషము కలిగిన ప్రవక్త.
ఏమాత్రం మోమాటము లేకుండా పరిశీలన శాస్త్రులను నిలదీసి వాళ్ళలో ఉన్న తప్పులను చూపిస్తున్న అంత గొప్ప ప్రవక్త అయిన బాప్తిస్మిచ్చి యోహానును తల నరికించి ఆ తల ఒక పల్లెలో పెట్టి తీసుకురావాలి. అంత ఘోరం అండి. రాజు ఏం చేయలేకపోతారు. సైనికులు ఆజ్ఞాపిస్తారు. వాళ్ళు వెళ్ళి అప్పటికే చెరసాల్లో వేయబడున్న బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తల నరికి ఆ తల ఒక పల్లెంలో తెచ్చి కూతురికిస్తారు. ఆ అమ్మాయికి ఇస్తే ఆ అమ్మాయి ఆ తల తీసుకుని వెళ్ళి ఆ తల్లికి ఇచ్చిందండి. ఎంత ఘోరం. హేరోదియాకు దేవుడు పెట్టిన హేరోదులో ఉన్న ఆ యొక్క డేరింగ్నెస్, ఆ డేర్నెస్, ఆ ధైర్యాన్ని దేనికి వాడిందంటే ఒక దుష్కార్యం చేయడానికి వాడింది. యాయేలులో ఉన్న ధైర్యము ఒక గొప్ప కార్యం, ఒక సాహస కార్యం, ఒక శూర కార్యం చేసి తన ప్రజలైన ఇశ్రాయేలీయుల నెమ్మదికి దోహదపడింది. ప్రియమైన వారులారా, నువ్వు ఒకవేళ పిరికిదానివి కాదేమో, పిరికివాడవు కావేమో, నువ్వు చాలా ధైర్యవంతుడివేమో. అయితే నీ ధైర్య సాహసాలు దేనికి వాడుతున్నావో ప్రశ్నించుకో. మొదటిది అధికారాన్ని సద్వినియోగం చేసుకున్న నెహెమ్యా, రెండోది తన దగ్గరున్న ఆస్తిపాస్తుల్ని ధనాన్ని సద్వినియోగం చేసుకున్న బర్నబా, మూడోది తన యొక్క ధైర్య సాహసాలను దేవుని ప్రజల యొక్క నెమ్మది కోసం వాటిని పణంగా పెట్టిన కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనలో ప్రతి వానికిని తాను అనుగ్రహించిన వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇస్తాడు. ఆ కృపను దుర్వినియోగం చేయడానికి వీల్లేదు. ఆ కృపను సద్వినియోగం చేసి మన జీవితాలను సార్థకం చేసుకోవాలి. మన జీవితాల యొక్క పరమార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక మరి నెహెమ్యా లాగా, ఒక బర్నబా లాగా, ఒక యాయేలు లాగా వారంగా మన జీవితాలను మనం సార్థకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ గల దేవ, మీకు స్తోత్రాలైనా ఉదయకాల సమయంలో ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, మీరు మాకు ఏమి ఇచ్చారో మా తండ్రి, మీరు మాకిచ్చిన వరము, మీరు మాకిచ్చిన తలాంతు, మీరు మాకిచ్చిన స్థానము, మీరు మాకిచ్చిన బుద్ధి జ్ఞానాలు, మా తండ్రి అధికారపు స్థానము, మాకు మీరు ఏది ఇచ్చినా అది మేము మీకోసం సద్వినియోగం చేయవలసిన వారం ఉన్నాం. మా తండ్రి లోకల్ చర్చి తండ్రి దాని ద్వారా బ్లెస్ అవునట్లుగా తండ్రి మాలో మీరించిన వరములను మేము ప్రజ్వలింప చేయడానికి తండ్రి నీ కృపను ఆధారంగా చేసుకుని నీ కోసం మేము పని చేయడానికి నీ కృపను మాకు అనుగ్రహించుమని, నీ కృప చొప్పున మమ్మల్ని బలపరచుమని, నడిపించుమని, మీరే మహిమను పొందుమని యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.